మెదక్ జిల్లా పాపరపేట మండలంలో గల తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం 2 రోజుల సెలవుదినం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఏడుపాయలకు చేరుకొని ఉదయాన్నే మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులు తలనీలాలు, శివశక్తుల విన్యాసాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వరుసగా 2 రోజుల సెలవుదినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో మోహన్ రెడ్డి, అర్చకులు, పోలీసు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఈ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం. మరి ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులందరూ కూడా ఉదయం నుండే కూడా ఈ యొక్క అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకుంటున్నారు. మంజీరా నదీ తీరాల్లో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు, ఓడిబియ్యము, అదేవిధంగా కుంకుమార్చన, హారతి మొదలగు కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించి పూజా కార్యక్రమాలు చేసుకొని వారి యొక్క కోరిన కోరికలు నెరవేరాలని చెప్పి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ యొక్క వనదుర్గా మాత కోరిన కోరికలు తీర్చి కుంకు బంగారు తల్లిగా దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందు విలసిల్లుతున్నది. వనదుర్గా అమ్మవారి దేవస్థానం లోపల భక్తులు కోరికలు